ఎందుకింత చల్లగా ఉంది? సార్ ఇక్కడ -డిగ్రీస్ ఉంటుంది సార్. ఇప్పుడు ఏం చేయాలి? తెలీదు, వెయిట్ చేసి చూద్దాం. మనల్ని ఎవరైనా వెతుక్కుంటూ వస్తారు కదా. దానికి మనం ఇక్కడ లోపలే ఉన్నామని వాళ్ళకి తెలియాలి కదా. అయిపోయింది. మా అమ్మ వాళ్ళంతా భయపడుతూ ఉంటారు. ఉండు బంగారి, నేను తలుపు తీయడానికి ట్రై చేస్తాను. సెక్యూరిటీ! సెక్యూరిటీ! ఇక్కడ లాక్ ఉంది, జామ్ అయిపోయినట్టుంది. అయ్యో రవి సార్, ఏమైంది? ఏమైంది? అయ్యో రక్తం వస్తుంది సార్. ఇట్రండి, ఇట్రండి. బాగా నొప్పిగా ఉందా రవి సార్? లేదులే. కొంచెం సేపు తట్టుకోండి సార్. ఇక్కడ నుండి ఎలాగైనా వెళ్ళిపోతాం. దీనికి మించి మనం బయటపడాలని ట్రై చేస్తే అది మనకి ఇబ్బందిగా తయారవుతుంది. ఎలా బంగారి, ఇక్కడ నుంచి మనం ఎలా బయటపడాలి? కొద్దిసేపు ఆలోచిద్దాం. అయ్యో జాగ్రత్త సార్. నిజం చెప్పండి, చెయ్యి బాగా నొప్పిగా ఉందా? లేదు, ఫ్రీజర్ రూమ్లో ఉన్నాం కదా, నొప్పి ఏం తెలియట్లేదులే. బయటికి వెళ్తే నొప్పి తెలుస్తుంది అనుకుంటా. ఏంటి సార్ మీరు? నా పాటికి నేను ఫ్రీజర్ రూమ్లోకి వచ్చి నా పని ఏదో చేసుకుంటూ నా పాటికి వెళ్ళిపోయేదాన్ని. ఒకవేళ మీరు బయట ఉన్నా కూడా ఈ డోర్ ఓపెన్ చేసి ఉండేవారు కదా. ఇప్పుడు అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాం. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఏమైందో తెలియడం లేదు. అయ్యో తను తను ఏంటి ఇంకా నిద్రపోతున్నావు? రాత్రి ఇంకేం చెయ్యాలమ్మా? మీ అక్క ఇంకా ఇంటికి రాలేదే? ఏంటి, ఇంకా రాలేదా? అవునే, రాత్రి 12 అయింది. ఫోన్ చేసినా తీయడం లేదు. ఇప్పుడేం చేయాలి తను? అయ్యో, సరే, నువ్వు ఝాన్సీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతావా? నాకు చాలా భయంగా ఉంది. సరే అమ్మా, నేను వెళ్ళి అడుగుతానులే. నువ్వు ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు? ఝాన్సీ అమ్మని కలవాలి సార్. దానికి సమయం సందర్భం ఉండక్కర్లేదా? అదంతా కుదరదు. కొంచెం కూడా పద్ధతి లేకుండా
ఇలా ఊరికి అర్ధరాత్రులు వచ్చి తలుపులు తడుతున్నావు బాబా. మా అక్క ఇంకా ఇంటికి రాలేదు సార్. అదే ఝాన్సీ అమ్మని అడుగుదామని వచ్చాను. మీ అక్క రాలేదు అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. అది వదిలేసి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడిగితే మేమేమన్నా మీ అక్కను దాచిపెట్టామనుకున్నావా? ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు. బయలుదేరు బయలుదేరు. గణేష్, ఆ? ఏంటి గణేష్ ఇది? నీ కూతురు వయసున్న పిల్ల. ఆ అమ్మాయితో అలాగేనా మాట్లాడేది? ఆ అమ్మాయి ఈ సమయంలో మన తలుపు తట్టింది అంటే ఏదో సమస్య ఉందనేగా అర్థం. అది ఏంటి అని అడిగి ఏం కావాలో చూడాల్సింది పోయి బెదిరిస్తున్నావేంటి? తను ఈ ఇంటికి వచ్చినప్పుడే ఈ ఇంట్లో తను భాగమని నేను చెప్పాను కదా, అది మర్చిపోయావా? తను నువ్వు లోపలికి రామా. ఏమైందమ్మా? అక్క ఇంకా ఇంటికి రాలేదు ఝాన్సీ అమ్మ. ఏంటి? ఫోన్ చేస్తున్నా ఎత్తడం లేదు. టైం 12 అయ్యింది, ఇంకా రాలేదా? అవును ఝాన్సీ అమ్మ, అదే నాకు అర్థం కావడం లేదు. అక్క ఇంకా ఇంటికి రాలేదు. ఎంత పనున్నా 6ంటికి ఆఫీస్ నుంచి బయలుదేరిపోతుంది కదా, ఏమై ఉంటుంది తనకి? సరే ఉండు, నేను ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. చెప్పండి మేడం. ఆఫీస్ నుంచి అందరూ బయలుదేరారా? బయలుదేరారు మేడం. ఆఫీస్ కూడా క్లోజ్ చేశాను మేడం. లోపల ఇంకెవరైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసి చెప్పండి. చెక్ చేశాను మేడం. ఆ తర్వాతే ఆఫీస్ని క్లోజ్ చేశాను మేడం. సరే. ఏమైంది ఝాన్సీ అమ్మ? అందరూ బయలుదేరిపోయారని సెక్యూరిటీ చెప్తున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? ఏమై ఉంటుంది? భగవంతుడా, బంగారికి ఏం అవ్వకూడదు. ఏమైనా ప్రాబ్లంలో ఇరుక్కునుంటుందా? హలో మిస్టర్, ఎవరితో మాట్లాడుతున్నారు? బంగారి, నువ్వు మాట్లాడుకో. ఇదేవరమ్మా నీ తోకనా? ఓవర్గా ఊపుతుంది. సమస్య అంటూ వస్తే నిలబడేది బంగారియే. తనని ఆ కాలోజీ ఏమైనా చేసుంటాడా? పోయిందేదో అటే పోతే బాగున్నా. ఒకవేళ మనతో చెప్పకుండా బయట ఏదైనా వెలగబెడుతుందా ఏంటిది? రాకపోతే అదే చాలు. భయంకరంగా ఆకలేస్తుంది. బంగారి, నీకు అసలు ఆకలేట్లేదా? నాకిప్పుడు ఆకలి కాదు ముఖ్యం, మనం ముందు బయటపడాలి. బయటకు వెళ్ళాలంటే ముందు మనం బతికుండాలి కదా బంగారి. అంటే మన ఒంట్లో కాస్తైనా ఓపిక ఉండాలి కదా. బంగారి, ఇక్కడ తినడానికి ఏముంటాయంటో? ఆర్డర్ చేయండి, తీసుకొచ్చిస్తారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చలికి అసలు తట్టుకోలేకపోతున్నాను.